తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ఎట్టకేలకు వారి ఖాతాలలో పెన్షన్ డబ్బులు అంటే కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి అదిరిపోయే మంచి శుభవార్తను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఎవరైతే 11 కేటగిరీలకు సంబంధించిన పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి ఎట్టకేలకు వారి ఖాతాలలో కొత్త పెన్షన్లు రూ. 4,000, రూ. 6,000 పెన్షన్ డబ్బులను రిలీజ్ చేయడానికి, వారి ఖాతాలలో జమ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం భారీ బడ్జెట్ అనేది కేటాయించబోతుంది. ఇక ఎవరైతే 11 కేటగిరీ రకాల పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, ఎయిడ్స్, అదేవిధంగా వికలాంగులు వంటి వివిధ రకమైన కేటగిరీకి సంబంధించిన పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు రూ. 2,000 ఎవరైతే తీసుకుంటున్నారో వారికి రూ. 4,000 ఎవరైతే తీసుకుంటున్నారో వారికి రూ. 6,000 కొత్త పెన్షన్ నగదు నిధులను వారి ఖాతాలలో ఇటువంటి బ్యాంక్ ఖాతా ఉన్నటువంటి వారికి మాత్రమే, ఇటువంటి లబ్ధిదారుల అర్హతలు కలిగి ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ పెన్షన్ డబ్బులను అయితే కేటాయించబోతున్నారంట. ఇక దీనిపైనే మన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయానికి మంచి రెస్పాన్స్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇక అవేంటో పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో చూడడానికి అయితే ప్రయత్నిద్దాము. సో తప్పకుండా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి. అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా వీడియోని వీలైనంత మందికైతే షేర్ చేయండి. చాలామంది ఛానల్ని చూస్తున్నారు, వీడియోని చూస్తున్నారు, కానీ వీడియోని ఏమాత్రం లైక్ చేయడం లేదు. సో ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి, లైక్ చేయండి తప్పకుండా. మనకి తాజాగా చూసుకున్నట్లయితే కామెంట్ బాక్స్లో హైప్ అనే బటన్ ఉంటుంది. సో ఈ వీడియోకి హైప్ అనేది మీరైతే ప్రెస్ చేసినట్లయితే ఈ వీడియోకి కొన్ని పాయింట్స్ అనేది రావడం అయితే జరుగుతుంది. సో ఆ పాయింట్స్ని యూజ్ చేసుకొని వీడియోని అయితే వీలైనంత మందికి అయితే కొత్త లబ్ధిదారులకు చేరుతుంది. సో తప్పకుండా హైప్ చేసి వీడియోని అయితే లైక్ చేయండి. అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2 సంవత్సరాల నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో మేము వచ్చిన 100 రోజుల నుంచే లేదంటే నెల నుంచే ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేస్తామని, కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తామని తాజాగానైతే నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది. మనకి ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఇచ్చి ఇప్పటివరకు ఎటువంటి హామీ అనేది ఈ 2 పథకాల నుంచి రిలీజ్ చేయలేదు. అటు మహాలక్ష్మి పథకం కానీ, ఇటు కొత్త పెన్షన్ల పథకం కానీ. ఇక దాదాపు ఈ 2 పథకాలు పైన భారీ బడ్జెట్ అనేది కేటాయించి మనకి నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారిని ఒక దగ్గరికి చేర్చి ఇక అటువంటి లబ్ధిదారులకు మాత్రమే ఈ కొత్త పెన్షన్లు, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ. 2,500 నిధులను మన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ గవర్నమెంట్ అయితే విడుదల చేయబోతుంది. అంతేకాకుండా ఇటు మహాలక్ష్మి పథకం ఏంటంటే 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి ఖాతాలలో ఎట్టకేలకు ఈ డబ్బులను అయితే రిలీజ్ చేయబోతున్నారు. రిలీజ్ చేయడమే కాకుండా వారికి ఈ పెన్షన్ డబ్బులు వారి ఖాతాలలో ఎట్టకేలకు జమ కావాలంటే సో తప్పకుండా వారి బ్యాంక్ ఖాతాకి ఈకేవైసీ, అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది మీరు తప్పకుండానైతే చేయించుకొని అయితే ఉండాలంట. అదేవిధంగా రేషన్ కార్డులు ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఇక దీనికి సంబంధించిన వివరాలు అయితే ఇవి. ఇక అర్హుల జాబితా సెప్టెంబర్ నెల మొదటి వారం చివరి వారంలో రిలీజ్ చేసిన తర్వాత ఇక వారికి మాత్రమే మనకి అక్టోబర్ లేదంటే రాబోయే స్థానిక సర్పంచ్ ఎన్నికల ఒక నెల ముందు ఈ 2 కొత్త పథకాలు అయితే రిలీజ్ చేయబోతున్నట్టు మనకి ఇక్కడ భారీగానైతే అప్డేట్స్ అయితే ఉన్నాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అఫీషియల్ అప్డేట్ అనేది రావడానికి ఇంకా అవకాశాలు అయితే ఉన్నాయి. అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. సో థ్యాంక్ యూ గైస్, జై హింద్. ఈరోజున్న అప్డేట్స్ అయితే ఇవి.